కృష్ణా గోదావరి నదులు కలిసే చోట జలహారతి జరిగింది. ఈ కార్యక్రమంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పట్టిసీమను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముందు చూపుతో ప్రణాళికలు వేశారని, కానీ జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని, త్వరలోనే టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి త్రాగునీరు, సాగునీరు అందిస్తుందని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని కేశినేని చిన్ని మంత్రి నిమ్మలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ పులిచెంతలు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. గత 5-10 సంవత్సరాల్లో చూస్తే ఇప్పుడు 30-35 టీఎంసీ రిజర్వ్ ఉన్నటువంటి పులిచెంతల్లో ఈరోజు అర టీఎంసీ నీరు కూడా లేదు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం, మన ఎన్నికల కోసం అతని శాసనసభ్యులు ఇష్టానుసారంగా మరి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేసుకుని ఈవేళ అర టీఎంసీ నీరు కూడా అక్కడ నిలవలేకుండా పులిచింతల్లో ఉంచినటువంటి స్థితిలో మరి ఇటు కృష్ణా డెల్టాకి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పుడు ఈ పట్టిసీమ వాటర్ కనుక ఇక్కడికి రాకపోతే కృష్ణా డెల్టా ప్రజలు వలస వెళ్లేటువంటి పరిస్థితి ప్రమాదం ఉండేది. చేత ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మన పనితీరు ఉండాలి తప్ప ప్రజల్ని ఇట్లా భక్షించేటువంటి విధంగా పరిపాలన ఉండకూడదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ముందు చూపుతో, దూరదృష్టితో ఇటువంటి ఏదైతే పట్టిసీమ లాంటివి, పురుషోత్తం లాంటివి ఎత్తుపోతలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే ఈ యొక్క డెల్టా స్థిరీకరణతో పాటు పోలవరం పూర్తయ్యేంత వరకు కూడా కనీసం ఈ యొక్క గోదావరి జలాల్ని మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినియోగించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు కూడా మేము ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరు ఏదైతే ఉందో ఇప్పుడు మన కృష్ణాలో 8.6 లెవెల్ కి ఈ రోజు ఉండడం జరిగింది. ఏదైతే కెనాల్స్ లోకి మనం ఇంకా కింద ఏదైతే చేయాలనంటే దగ్గర ఇంకా ఒక 12 వరకు కూడా అక్కడ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపట్లో ఇంకా ఆ లెవెల్ పెరిగితే ఎల్లుండ కల్లా ఆ 12 రీచ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం. ఆ రీచ్ అవుతే ఎల్లుండ కూడా మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా క్రింద ఏదైతే ఆయకట్టు ఉందో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి విధంగా కెనాల్స్ ను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఒక ముందు చూపుతో, దూరదృష్టితో ప్రజల దాహార్తిని తీర్చేటువంటి విధంగా మరి యొక్క పట్టిసీమకు రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొక్కసారి మనందరితో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.